ప్రాణం ఉన్నంత వరకు పోరాటం ఆగదు అన్నారు. మరిప్పుడు ఏమైంది? కేంద్రం స్పందించిందా? ఈటల ఎటూ తేల్చుకోక ముందే సంతృప్తి కలిగిందా? మేము పరేషాన్ అయినాం పాపం. ఒక్క మధ్యాహ్నం తినకుండా ఉంటేనే గింత కంటతడి పెట్టుకుంటారా ఎవరన్నా? అంత ఆకలితోని తట్టుకోలేకపోతారా? పాపం నిజంగా కూడా తట్టుకోలేకపోయినట్టున్నారు. 30 ఏండ్ల రాజకీయ అనుభవజ్ఞ నేతలను అవమానించే విధంగా మాట్లాడారు. ఒకసారి ఎమ్మెల్యే కాగానే అహంకారం పెరిగిందా? హీరో కావాలని ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారా? ఎందుకు చూపెట్టాల్సి వస్తుంది మీకు అంటే కావరం పట్టింది, అహంకారం ఎక్కువైంది. అహంకారంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. లష్కర్ ఉద్యమం ప్రారంభం కాగానే ఆదరాబాదరగా విలీన ఉద్యమాన్ని తెరమీదికి ఎందుకు తెచ్చారు? దానికి రాజకీయ రంగు పూసి ఎందుకు ప్రజలతో ఆడుకున్నారు? ఇవాళ వారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఆ కార్యక్రమం తీసుకున్నారు కాబట్టి దాని తర్వాత నువ్వు ఇది మొదలు పెట్టినావు. 2 ఏళ్లకే బెంచ్ కార్ ఎలా వచ్చింది? మారేడుపల్లిలో 3 కోట్ల ప్రాపర్టీ ఎలా కొన్నారు? అంటే రాబడి బాగానే ఉందా? ఇటుతో బిల్డర్ కి, జీకేహెచ్ ప్రాపర్టీస్ కి ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం? ఎందుకు ఒక సంవత్సరంలోనే ఎమ్మెల్యే గారికి ఎందుకు బెంజ్ కార్ గిఫ్ట్ ఇవ్వాలి? ఎందుకు మారేడుపల్లిలో ఇదే సంవత్సరంలో 3 కోట్ల ఇల్లు వచ్చేసింది, కొత్త ఇల్లు? బీజేపీ తమ స్టాండ్లు క్లియర్ గా చెప్పింది. దాన్ని పట్టుకొని మీరు ఎంపీ గారు చెప్పారంటూ దీక్ష విరమించారంటే అసలు మీరు ఆకలికి ఆగలేకపోయారా? తెలంగాణ ఉద్యమానికి, విలీన ఉద్యమానికి అసలు ఏమైనా సంబంధం ఉందా అంటూ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిషాంక్ ప్రశ్నల వర్షం కురిపించారు. దాంట్లో ఆ వేదిక నుంచి తెలంగాణ ఉద్యమం అనబట్టే నిన్న క్లోజర్ లో తెలంగాణ ఉద్యమం సిగ్గుండాలి. తెలంగాణ ఉద్యమం మీ 8 రోజుల దీక్షలో పిన్ టు పిన్ సమాచారం ఇదంటూ మాట్లాడిన ప్రతి అంశంతో పాటు దీక్ష విరమణ వరకు చేసిన వ్యాఖ్యలు, తప్పిన మాటలు ఇవి అంటూ సినిమా చూపించడమే కాదు, మీరు ఆపిన విలీన ఉద్యమాన్ని మేం మాత్రం మీలా ఆపకుండా 1,00,000 సంతకాలతో కేంద్రాన్ని కదిలిస్తామంటూ క్రిషాంక్ స్పష్టం చేశారు. సక్సెస్ అయిపోయింది. ఈటల రాజేందర్ గారు స్పందించారు. కన్ఫ్యూజన్లు ఎవరున్నారు? నువ్వున్నావు కన్ఫ్యూజన్లా. అయితే నువ్వు కన్ఫ్యూజన్లు ఉన్నావు, లేదు ప్రజలను కన్ఫ్యూజ్ చేద్దామనుకుంటున్నావు. ఇలా నువ్వు మాట్లాడిన పదాలు, నువ్వు ఒకరిని డమ్మీ అంటున్నావు, ఇంకొకరు అంటున్నావు. కానీ ఈ మొత్తం డ్రామా చూస్తే నిన్ను జోకర్ అనుకుంటున్నారు ఇలా కంటోన్మెంట్ ప్రజలు. భారీ డిసిప్లే చుట్టూ శ్రీ గణేష్ ఆపేసిన పోరాటాన్ని వ్యతిరేకించే నాయకులు 8 రోజుల దీక్షలో ప్రతిరోజు మాట్లాడిన మాటలతో వీడియో ప్రెజెంటేషన్ ఇదంతా ఒకే తెర మీద ఏర్పాటు చేసి అందరికీ శ్రీ గణేష్ సినిమాను కార్పొరేషన్ మాజీ చైర్మన్ క్రిషాంక్ చూపించాడు. కంటోన్మెంట్ లోని తన కార్యాలయంలో ప్రత్యేకంగా సెట్టింగ్ ను ఏర్పాటు చేసి 8 రోజులుగా చేసిన దీక్షలో చివరికి మిగిలింది డ్రామా, జోకర్ అన్న మాట తప్ప మిగిలింది ఏమీ లేదంటూ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేస్ గా శ్రీ గణేష్ విలీన ఉద్యమాన్ని ఎందుకు తీసుకొచ్చారా, ఎందుకు బ్రేక్ వేశారు అన్న అంశాలను స్క్రీన్ మీద పెట్టి వివరించడంతో పాటు లష్కర్ ఉద్యమం మొదలు కాగానే విలీన దీక్ష గుర్తొచ్చిందని, అది కూడా పార్టీ నుంచి ఒత్తిడితోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ ఘాటుగా మండిపడ్డారు. దీక్ష చేసిన ఏదో ఉద్ధరిస్తున్నా అన్నట్లుగా దివంగత ఎమ్మెల్యే సాయన్న, మాజీ మంత్రి తలసాని మీద వ్యాఖ్యలు చేయడం సరికాదని, అనుభవం ఉన్న వారిని కేవలం 2 ఏళ్ల పాలనతో అహంకారంతో మాట్లాడే మాటలు సరికాదని భాష మార్చుకోవాలంటూ క్రిషాంక్ హెచ్చరించారు. 9 రోజుల కాంగ్రెస్ ఎమ్మెల్యే గారి దొంగ దీక్షకు విరామం పలుకుతూ వారేదో సాధించినట్టు, కేంద్రంలో ఉన్న బీజేపీ మాకు ఇచ్చేసింది, అయిపోయింది, ఈటల రాజేందర్ గారిగా చేసేసిండ్రు అని చెప్పి ఆ లంచ్ దీక్ష, ఆ డైటింగ్ దీక్ష ఏదైతే చేపట్టిండ్రో దాంతో ఇది క్లియర్గా బోగస్ అని అర్థమైపోయింది. ఎందుకంటే 8 రోజుల్లో వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఒక్క మంత్రి ఇక్కడికి రాలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీతోని చర్చించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ మినహా పార్టీ పెద్దలు వచ్చిందే లేదని, ఒక్క మంత్రి అయినా వచ్చాడా అంటూ ప్రశ్నిస్తూనే కంటోన్మెంట్ అభివృద్ధికి అనిల్ యాదవ్ సహకరిస్తారంటూ నాడు హామీ ఇచ్చిన సీఎం అది మర్చిపోతే దీక్షకొచ్చిన అనిల్ యాదవ్ కూడా మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఎంపీ ఈటల స్పందించారని సంబరపడి మీరు దీక్ష విరమించడం చాలా ఆశ్చర్యంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎంపీ ఈటల కానీ, బీజేపీ నేతలు కానీ వారి స్టాండ్ వారికి ఉందని, విలీనం కొంతమందే కోరుకుంటున్నారని వారు స్పష్టంగా ఉన్నారని, కానీ మీ స్టాండ్ ఏమిటో అర్థం కాకుండా 8 రోజులు డ్రామా చేసి ముగించారంటూ క్రిషాంక్ మండిపడ్డారు. ఎంపీ ఈటల అన్న మాటలతోనే ప్రజలు ఎంతమంది విలీనం కోరుకుంటున్నారో తెలియజేయడానికి మీరు వదిలిపెట్టిన ఉద్యమాన్ని తాము సంతకాల సేకరణతో కొనసాగిస్తామని, మీలా మధ్యలో వదిలేకుండా 1,00,000 సంతకాల సేకరణను మొదట తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతకంతో మొదలుపెట్టి 1,00,000 సంతకాలను సేకరించి ప్రజలు విలీనం కోరుకుంటున్నారని స్పష్టం చేసేలా వారికి సేకరించిన సంతకాలను అందిస్తామంటూ క్రిషాంక్ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో యాసిన్, మోని, ఏఎల్ ఆనంద్, గంగారాం, సానాది శ్రీనివాస్, పెంటా శ్రీహరి, శేఖర్, వెంకటరాములు, చంద్రశేఖర్తో పాటు పలువురు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా లక్ష సంతకాల సేకరణను మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె కృష్ణాంక్ ప్రారంభించారు. విలీనం కొరకు మొదటి సంతకాన్ని కేటీఆర్ నుంచి కృష్ణాంక్ ప్రారంభించారు. ఇన్ని కార్యక్రమాలు చేపట్టిన కేటీఆర్ గారితో ఈ ఉద్యమంలో కూడా మీరు మాతో పాటు ఉండాలి. ఎందుకంటే ఈటల రాజేందర్ గారు అయితే లేరు ఈ ఉద్యమంలో. ఎమ్మెల్యే గారేమో దుకాణం ఎత్తేసారు, ఆయనకి స్పష్టత లేదు. ఆయనేమో మా నాయకులను రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వబట్టే మా వారిని విమర్శించబట్టే. సో అట్లాంటిది ఈ ఉద్యమానికి ముందుగా తొలి సంతకం కేటీఆర్ గారితో తీసుకొని 1,00,000 సంతకాలు పూర్తి చేసుకొని వీటన్నిటినీ కూడా రాజేందర్ గారికి మరియు కాంగ్రెస్ నాయకులకు, బీజేపీ నాయకులకు పంపిస్తారు. 8 రోజుల దీక్షలో రోజు వచ్చిన వారి సంఖ్య ఎంత, సమోసాలు తెచ్చినవన్నీ, ఎన్నిసార్లు ఎమ్మెల్యే గారు బయటకు వెళ్లారు, ఎన్నిసార్లు మీడియాతో మాట్లాడారు, ఆయన బరువు ఎంత పెరిగారు, ఎంత తగ్గారు, ఆయన కోసం వచ్చిన వారెవరు, పదవులు అందుకొని పాల్గొన్న వారు ఎంతమంది, పదవుల కోసం వచ్చిన వారు ఎంతమంది అంటూ పిన్ టు పిన్ అన్ని వివరాలను ఎప్పటికప్పుడు సేకరించడంతో పాటు చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నెట్వర్క్ ను ఆయన చుట్టే ఏర్పాటు చేసినట్లు స్పష్టమవుతుండగా, దీక్ష మంచి పరిణామం అయితే విరమించడం మాత్రం డ్రామా అంటూ స్పష్టం చేయడం విశేషం. తలసాని ఇచ్చిన బ్రేక్ కంటోన్మెంట్ విలీన ఉద్యమానికి కలిసి వచ్చిందా? ఆరంభంలోనే అవరోధాలతో ఆగిపోయిన ఉద్యమం ఒకరిదైతే అనుకోని నిర్ణయంతో తీసుకున్న ఉద్యమం ప్రజల్లోకి రీచ్ అయిందా? ఫిబ్రవరి మాసం వరకు లష్కర్ ఉద్యమం వాయిదా పడితే ఈలోపే విలీన ఉద్యమం తన గుర్తింపును అందుకుందా? కలపొద్దు, చరిత్రను మార్చేయొద్దు అన్నది ఒకరి తాపత్రయం, కలిపేయండి కలిసిపోతామన్న ఆలోచన మరొకరిది. మరి రెండు ఉద్యమాల్లో విజయం వైపు అడుగులేసేదెవరు? లష్కర్ ప్రాంతంలోనే కలిసి ఉన్న కంటోన్మెంట్ కు న్యాయం జరుగుతుందా? జంట నగరాల్లో భాగమైన సికింద్రాబాద్ పేరు నిలబడుతుందా? సికింద్రాబాద్ చరిత్రను కాపాడాలంటూ సాగుతున్న లష్కర్ ఉద్యమానికి కంటోన్మెంట్ బోర్డును విలీనం చేయమంటూ సాగుతున్న విలీన ఉద్యమానికి మధ్య వ్యత్యాసం ఏమిటి? ఒకరికి బ్రేక్ పడితేనే మరొకరు దూసుకుపోయారా? ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. జరిగేటువంటి ర్యాలీ మాత్రం చాలా పకడ్బందీగా మనం ప్లాన్ చేసుకున్నాం. ఈ ఉద్యమం విలీనం సాధించే వారికి వదిలేదే లేదు. సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు కావాలన్నది చాలా ఏళ్లుగా ఉన్న ఆలోచనే. కానీ లష్కర్ జిల్లా కార్పొరేషన్ కోసం ఉద్యమం చేసింది మాత్రం గతనాటి నుంచి లష్కర్ జిల్లా సాధన సమితి మాత్రమే. అయితే లష్కర్ జిల్లా సాధన సమితి నేతలను కలుస్తూ మద్దతు కూడగడుతూ ముందుకు తీసుకెళ్లిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో గట్టిగా నాడు వాదనలు వినిపించలేకపోవడంతో ఆనాడు తమ ఆకాంక్షలను నెరవేర్చుకోలేకపోయారు. ఈ తరుణంలో 150 డివిజన్ల నుంచి 300 డివిజన్లకు పెంచడం, దానికి తోడు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాలను షెప్లింగ్ చేసి మల్కాజ్గిరిలో పాటు అటు ఇటుగా మార్చడం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున తీసుకున్న ఆలోచనను లష్కర్ నాయకుడిగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యతిరేకించారు. అప్పటికే లష్కర్ జిల్లా సాధనా సమితి ప్రజల్లోకి వెళ్లడంతో వారి మద్దతు తెలిపి ప్రజా ఉద్యమంగా మార్చేందుకు సికింద్రాబాద్ నుంచి పద్మారావు, కంటోన్మెంట్ నుంచి స్థానిక నాయకత్వాన్ని కలుపుకొని సనత్ నగర్ బాస్గా శాంతి ర్యాలీని సికింద్రాబాద్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు పిలుపునిచ్చారు. ఈ తరుణంలో శాంతి ర్యాలీకి బీఆర్ఎస్ పార్టీ పెద్దలను ఆహ్వానించి భారీ ఎత్తున శాంతి ర్యాలీ నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల సహకారం అందించకపోయినా బీజేపీ నేతల ఆలోచనతో పడ్డ తమ నిర్ణయం సమంజసమంటూ ఉద్యమంగా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటును లష్కర్ ప్రాంత వాసులకు తరలివచ్చేలా భారీ ఏర్పాట్లు చేశారు. ఇక ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అసలు సికింద్రాబాద్ ను తాము టచ్ చేయలేదన్న క్లారిటీ ఇస్తూనే తలసాని తలపెట్టిన శాంతి ర్యాలీకి అనుమతులు ఇవ్వకుండా బ్రేక్ వేసింది. దీంతో లష్కర్ ఉద్యమ సాధన బ్రేక్ పడడంతో ఇక ఉద్యమం సాగాలంటే కేవలం కోర్టు ద్వారా మాత్రమే అంటూ తలసాని భావించి ఫిబ్రవరి మాసంలో భవిష్యత్తు కార్యాచరణ అంటూ వాయిదా వేశారు. లేకపోతే దీన్ని ఇంకా లార్జ్ స్కేల్లో ముందుకు తీసుకెళ్తాం. కేసులు పెడుతుండొచ్చు, ఇంకేదైనా చేద్దామని ప్రయత్నం చేస్తుండొచ్చు. దేనికి కూడా భయపడేటువంటి అవసరం మనకు లేదు. మన బ్లడ్లోనే లేదు భయం అనేది. ఆ భయపడేటువంటి సమస్యనే ఉత్పన్నం కాదు అని చెప్పి నేను మరోసారి తెలియజేస్తూ, లష్కర్ ఉద్యమం వాయిదా పడడం కాస్త విలీన ఉద్యమానికి కలిసి వచ్చింది. అక్కడ వాయిదా అవడం, దానికి తోడు నామినేటెడ్ పదవి పొడిగింపు రావడంతో అప్పటికే విలీన ఉద్యమంతో ముందుకు నడిచిన వికాస్ పంచ్ ను కలుపుకొని ఇక ఉద్యమాన్ని ఉవ్వెత్తి నెగసిపడేలా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆలోచన చేశారు. ఏనాడు ఏ ఆలోచన చేయని విధంగా రిలే నిరాహార దీక్షలకు తెరలేపారు. అక్కడ ఉద్యమానికి బ్రేక్ పడడంతో ఇక్కడ విలీన ఉద్యమంపై ప్రజల్లో చర్చగా మారగా రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయాన్ని చర్చగా మార్చారు. రోజు రోజుకు మద్దతు కూడగడుతూ 8 రోజుల పాటు ఉద్యమాన్ని ఎక్కడా నీరుగార్చకుండా కొనసాగించడంలో శ్రీగణేష్ సక్సెస్ కాగా, లష్కర్ ఉద్యమం కన్నా కంటోన్మెంట్ విలీనంతో మన బాధలన్నీ తీరిపోతాయంటూ ప్రజల్లో బలంగా తీసుకెళ్లారు. ఆయన చేసిన ప్రయత్నానికి ప్రజల నుంచి మంచి మార్కులే పడగా
పార్టీ కార్యక్రమంలా మారడంతో పలువురు వ్యతిరేకించినా బీజేపీ మాత్రం తటస్థంగా ఏ నిర్ణయమైనా సరేనంటూ ఎదురుచూడగా శ్రీ గణేష్ మాత్రం కష్ట నష్టాలను ఎదుర్కొని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఎటువంటి అవరోధాలు లేకుండా అన్ని అనుమతులు తీసుకుని ఉద్యమాన్ని కొనసాగించడంతో పాటు బ్రేక్ పడాలన్నా ఏది జరగాలన్నా అది ప్రజా నిర్ణయంతోనే అంటూ ముందుకు సాగారు. ఈ తరుణంలో 8 రోజుల అనంతరం దీక్షా విరమణ కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురి చేసినా తమ ఉద్యమం సరైందని, ప్రజల అంగీకారంతో పాటు ఈటల మాటతో తేలిపోయిందని, ఇక కేంద్రంపై మరో రకంగా జేఏసీ ద్వారా పోరాటం చేసేందుకు విరమణ అంటూ ప్రకటించి ఇక బ్రేక్ వేసేశారు. నేను పిలిస్తే టోటల్ క్యాబినెట్ వస్తుండే. ఇది పార్టీ ఉద్యమం కాదు, పార్టీ డిమాండ్ కాదు, ఇది ఎమ్మెల్యే శ్రీ గణేష్ డిమాండ్ కాదు. ఈ డిమాండ్ ప్రజలది. ప్రజలమే కోరుకొని కూర్చున్నాం. విశిష్టమైన స్పందన వచ్చింది, అందరూ వచ్చిరు. మేమే మాట్లాడుకొని మేమే డిసైడ్ చేసినాం. చాలా మంది మీలో కూడా కొంతమంది మిత్రులు నాకు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎవరైనా పెద్ద వ్యక్తి వచ్చి హామీ ఇచ్చి లేపాలని. ఏ పెద్ద వ్యక్తి వస్తే చేసేది లేదు. ప్రజలు ఎవరి పక్షంలో ఉంటే వారికే విజయం. నేను ప్రజలతోటే ఉంటాను కాబట్టి, ప్రజలు నాతోటి ఉంటారు కాబట్టి మేమే దీని డిమాండ్ ని సాధించుకుంటాం. లష్కర్ ఉద్యమంతో సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటైనా అందులో కంటోన్మెంట్ బోర్డు భాగస్వామ్యం కావాలంటే ముందుగా విలీనం కావాల్సిందే. లష్కర్ ఉద్యమంతో ఏది జరిగినా దానికి కంటోన్మెంట్కు కూడా ముడిపడి ఉండగా, మిగతా ప్రాంతాలతో పాటు కంటోన్మెంట్కు కూడా భారీ చరిత్రనే ఉండగా, మొదట లష్కర్ ఉద్యమం మొదలు కావడంతో తర్వాత విలీన ఉద్యమం పరుగులు తీయడం జరిగిపోగా, ఒకరిది రాష్ట్ర ప్రభుత్వం కరుణించాల్సిన పరిస్థితి అయితే మరొకరిది కేంద్ర ప్రభుత్వం కరుణిస్తేనే ముందుకు సాగే అంశం కాగా, రెండు ఉద్యమాల మధ్య బంధం ఉన్న నేతల మధ్య దూరం ఉండగా, కార్పొరేషన్ ఏర్పాటైనా కాకుండా కంటోన్మెంట్ బోర్డు మాత్రం విలీనం కావాలంటే అది కేంద్రంలోని బీజేపీ పార్టీ తీసుకునే నిర్ణయంపైనే ఆధారపడి ఉండగా, లష్కర్ ఉద్యమం మొదలు కాగానే మొదలైన విలీన ఉద్యమం విజయం సాధిస్తుందా, మేము ముందే అంటూ సాగిన లష్కర్ ఉద్యమం విజయం సాధిస్తుందా అన్నది వేచి చూడాలి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తండ్రి కొడుకులు సందడి చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో కలిసి ఎమ్మెల్యే పద్మారావు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. ఎమ్మెల్యే కుమారుడు రామేశ్వర్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సన్మానాలను అందుకున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో 86 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులను పద్మారావు ప్రారంభించారు. మెట్టుగూడ, మైలార్గడ్డ, చింతబావి ప్రాంతాల్లో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో కార్పొరేటర్ రాసూరి సునీత, సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ కు కంచుకోట అని ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు సమస్యలు లేకుండా అభివృద్ధి పనులను నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే పద్మారావు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో మెట్టుగూడ డివిజన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను నిర్వహించడం జరిగిందని రాసూరి సునీత తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ నాయకుడు రామేశ్వర్తో పాటు అతిథులను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటుతున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్ల పంపిణీ సమయంలో లబ్ధిదారులు తులం బంగారం అడుగుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం హామీ ఇవ్వడం మినహా అమలు చేయడం లేదని తలసాని ఎద్దేవా చేశారు. కాబట్టి అది కూడా ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాబట్టి సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద బుధవారం 70 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను బన్స్లాల్పేట కార్పొరేటర్ కుర్మ హేమలత లక్ష్మీపతి, బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహల్తో కలిసి పంపిణీ చేశారు. అమీర్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ నామన్ శేషకుమార్తో పాటు డివిజన్ల వారీగా నాయకులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఎన్నికల హామీలను నెరవేర్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలనిచ్చి నెరవేర్చడంలో విఫలమైందని తలసాని మండిపడ్డారు. సికింద్రాబాద్ ఎంఆర్ఓ పాండు నాయక్, మోండా డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, సీనియర్ నాయకులు హనుమంతరావు, వెంకటేశన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, కొండాపురం మహేష్ యాదవ్, ఏసూరి మహేష్, అశోక్ యాదవ్, ఆరిఫ్, శ్రీకాంత్ రెడ్డి, కుమార్ యాదవ్, వనం శ్రీనివాస్, సతీష్ తదితరులు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఏంటంటే పేద వర్గాల ప్రజలు వాళ్ళ కళ్యాణ లక్ష్మి ఒక ఆధారం ఉంటుందని కేసీఆర్ గారు ఆ రోజు ఆడపిల్ల కానుకగా 1 లక్ష రూపాయలు, 1,116 రూపాయలు మరి దేశవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి స్కీమ్. మరి పేదవాళ్ళు కూడా వాళ్ళకు సపోర్ట్ అంటే ఎదుగుతున్నటువంటి పిల్లలు, చేతికి వచ్చిన ఆడపిల్ల పెళ్లికి వచ్చినప్పుడు కొంత వాళ్ళ
సహాయం కావాలని పార్టీ కార్యాలయం తలుపు తడితే చాలు ఎక్కడి వారైనా సరే సహాయం అందిస్తూ వారి నుండి అభినందనలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అందుకుంటున్నారు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాకా ప్రాంతానికి చెందిన దుర్గాల గణేష్ సతీమణి రేణుక అనారోగ్యానికి గురైంది. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో ఎల్ఓసికి దరఖాస్తు చేసుకుంది. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేణుకకు రాష్ట్ర ప్రభుత్వం నుండి 3 లక్షల రూపాయల ఎల్ఓసి పత్రం మంజూరైంది. బుధవారం ఎమ్మెల్యే శ్రీ గణేష్ రేణుక కుటుంబ సభ్యులకు ఎల్ఓసి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రేణుక కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీనియర్ నాయకులు పెద్దాల నరసింహ, సంకీ రవీందర్, మురళీ ముదిరాజ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ జీహెచ్ఎంసీ అధికారులను ప్రశ్నించడం మొదలుపెట్టారు. నిన్న జీహెచ్ఎంసీ కమిషనర్కు డివిజన్లో అభివృద్ది పనులు నిర్వహించడం లేదని అధికారులపై ఫిర్యాదు చేసిన కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ నేడు శానిటేషన్ విభాగం అధికారుల తీరు పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. డివిజన్లో చాలా ప్రాంతాల్లో పారిశుద్ధ్య సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని శానిటేషన్ అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ను కలిసి మోండా డివిజన్లో నెలకొన్న సమస్యలను వివరించే వినతి పత్రాన్ని అందజేశారు. ఈస్ట్ వెస్ట్ మారేడుపల్లిలో గత నెల రోజులుగా గ్రీన్ వెస్ట్ రోడ్లపైనే పడి ఉన్నాయని, సిబ్బంది కొరత మూలంగా తొలగించలేదని రఘుప్రసాద్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్లో నెలకొన్న శానిటేషన్ సమస్యను వేగవంతంగా పరిష్కరించాలని కొంతం దీపికా నరేష్ విజ్ఞప్తి చేశారు. శానిటేషన్ సమస్యలున్నాయి. ఈస్ట్ మారేడుపల్లి, వెస్ట్ మారేడుపల్లిలో గ్రీన్ వేస్ట్ గత నెల రోజుల నుండి పడుంది. యూబీడీ వాళ్ళకి చెప్తే, మేడం మేము కొత్తగా పోస్ట్లోకి వచ్చాము, మాకు వెహికల్స్ అలాట్ చేయలేదంటారు. జిహెచ్ఎఫ్సీని అడిగితే మా దగ్గర వెహికల్స్ లేవు, వేరే సర్కిల్కి వేసారంటారు. రామ్కే వాళ్ళని అడిగితే మేము గార్బేజే తీస్తాం మేడం, గ్రీన్ వేస్ట్ తీయమంటారు. ఇంత ఘోరమైన కోఆర్డినేషన్ అసలు జిహెచ్ఎంసీ ఏం పని చేస్తుంది అర్థం అవ్వట్లేదు. అసలు ఈ రీఆర్గనైజేషన్ తోని ఎంత ఇబ్బందులు గురవుతున్నారు పబ్లిక్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూతవేట్లో ఉన్న బస్తీలన్నీ కూడా సెకండ్ బజార్ కానివ్వండి, రెజిమెంటల్ బజార్ కానివ్వండి, మారుతి వీధి అన్ని చుట్టుపక్కల స్వీపింగ్ యూనిట్స్ తక్కువ ఉండి, అంటే స్వీపర్స్ మ్యాన్ పవర్ తక్కువ ఉండి కూడా అస్సలు శానిటేషన్ ప్రాపర్గా జరగట్లేదు. ఇవన్నీ సమస్యలతో ఈరోజు నేను జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్లో అడిషనల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది, రఘుప్రసాద్ గారిని. ఆసియాలోనే అతిపెద్దదైన వింగ్స్ ఇండియా ఎయిర్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ వేదికగా మారింది. ఎయిర్ షోలో భాగంగా వివిధ దేశాలకు చెందిన విమానాలు షోలు కనువిందు చేశాయి. త్రివర్ణ రంగులతో విమానాలతో చేసిన ప్రదర్శన షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎయిర్ షోను ప్రారంభించారు. విమానాలతో పాటు హెలికాప్టర్ల విన్యాసాలతో ఆకాశంలో చక్కర్లు కొట్టగా వాటిని చూసేందుకు వీక్షకులు ఎయిర్పోర్టుకు భారీగా తరలివచ్చారు. డబ్బున్నోళ్లు టికెట్ కొని లోపలికి వెళ్తే మధ్యతరగతి నిరుపేదలు ఎయిర్పోర్ట్ వెనుక భాగం నుంచి విమానాలను చూస్తూ సంతోషపడ్డారు. కొన్ని దృశ్యాలు ఎస్సీబీ న్యూస్ ప్రేక్షకుల కోసం. పోలీస్ అధికారులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. ఆ భగవంతుని ముందు అందరూ సమానమేనని భక్తితో భగవంతుని పూజించారు. కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జ్యోతిష్య వాస్తుశాస్త్ర వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో శ్రీ రాజ్య శ్యామలాదేవి గుప్త నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 19 నుండి 27 వరకు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. తిరుమలగిరి ఏసీపీ రమేష్, కార్ఖానా సీఐ అనురాధలు కాకాగూడ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు. వేద పండితులు హేమంత్ శర్మ మంత్రోచ్చారణ మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పోలీస్ అధికారులకు శ్రీ రాజ్య శ్యామలాదేవి గుప్త నవరాత్రి మహోత్సవ విశిష్టతను తెలియజేశారు. ప్రతిరోజు చక్రీధర్ క్యాటరర్స్ వారి సహకారంతో 1000 మందికి అన్నప్రసాద కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుందని హేమంత్ శర్మ తెలిపారు. ఎంతో శక్తివంతమైన, విశిష్టమైన శ్రీ రాజ్య శ్యామలాదేవి గుప్తా పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో పుట్టి పెరిగిన ప్రజలు విలీనాన్ని కోరుకోవటం లేదని, కొందరు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ సీనియర్ నాయకులు కిరణ్ కుమార్ విమర్శించారు.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన 8 రోజుల రిలే నిరాహార దీక్షతో ఒరిగిందేమీ లేదని కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్ని అబద్దాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిరణ్ ఆరోపించారు. మా కంటోన్మెంట్ ఉన్న ఒక చెట్టుకున్న ఆకు కూడా కింద పడలేదు. అంటే ఆయన అర్థం చేసుకోవాలి దీనికి ఎంతమంది స్పందిస్తున్నారో ఏమో అని. సబ్జెక్ట్ లేదు, పక్కకున్న కూడా తెలియదు ఏం సబ్జెక్ట్ మీద ధర్నా చేస్తున్నారు అని. కంటోన్మెంట్లో పుట్టి పెరిగిన వాళ్ళకి తెలుసు కంటోన్మెంట్ అంటే ఏంది, మర్జర్ అయితే ఏం గతి ఉంటుందని. అక్కడ కూర్చుంటే వాళ్ళు వస్తాలంతా ఒక్కరు కూడా కంటోన్మెంట్ నివాసులు కాదు, పుట్టి పెరిగిన వాళ్ళు కాదు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు స్పందన కరువైందని, దీంతో దీక్షను విరమించారని విమర్శించారు. ఎమ్మెల్యే వెంట కూర్చున్న నాయకులు కంటోన్మెంట్ వాళ్లు కాదని, కబ్జా కోర్లని విమర్శించారు. పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, కబ్జా కోరులు, రేపు కబ్జా చేయాలని ప్రయత్నిస్తోళ్ళు, నాలలు కబ్జా చేయాలనుకున్న వాళ్ళు, నాలల మీద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంతకుముందు సేమ్ ఇదే దుకాన్ ఒక ఇల్లు నడిపించారు, ఈ పేరుతో వాళ్ళు నడిపించారు. కానీ ఈ పేదోళ్ళు వాళ్ళు ఇంకా పోయి మళ్ళా కొత్త దుకాణం స్టార్ట్ అయింది. ఇది కేవలం ఏం కాదు, వాళ్ళని విమర్శించాలి, వీళ్ళని విమర్శించాలి. ఇవాళ ఎంపీ ఈటెల రాజేందర్ సహకారంతో కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీలు ఇవ్వటం తప్ప నిధులు తీసుకురాలేదని విమర్శించారు. సమావేశంలో సీనియర్ నాయకులు విజయానంద్, 4వ వార్డు అధ్యక్షుడు సచిన్ కణికే, 5వ వార్డు అధ్యక్షుడు సంతోష్, 7వ వార్డు అధ్యక్షుడు సీనియర్ నాయకుడు సతీష్, నాగభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాకు ఉన్న ఒకప్పుడు మా బీజేపీతో పొత్తులు పెట్టుకొని కూడా గెలిచిన ఎమ్మెల్యే సాయన గారిని చనిపోయినాకైనా విమర్శిస్తున్నావు. అరే ఇవాళ నువ్వు చేసిన అభివృద్ధి ఏదైతే రోడ్లు వేసినావో, బోర్లు వేసినావో, అయినా హ్యాంలో పైసలు శాంక్షన్ అయ్యి, అయిన పైసలతో శాంక్షన్ అయ్యి, దాన్ని తీసుకొచ్చి ఇవాళ నువ్వు ఏం చేస్తున్నావు, నేను చేసిన నీ ఫండ్ ఏడు ఉంది, నీ ఫండ్ లేదు, బొందలేదు. అయితే మేమేమంటున్నాం, ఆయన విమర్శించినావు కదా నువ్వు, సంతోషం. కానీ ఏదైతే ఆయన పేరు చెప్పుకొని బోర్లు వేసి రోడ్లు వేస్తే సన్మానం చేస్తురో అది. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన రామ్గోపాల్పేట డివిజన్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో 5 రోజుల పాటు కుంకుమార్చన పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. బుధవారం కుంకుమార్చన పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. రామ్గోపాల్పేట డివిజన్ మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి పూజా కార్యక్రమాలను పర్యవేక్షించి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలు కొనసాగాయి. అమ్మవారికి తలసాని దంపతులు చీరను సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో మహేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ అత్తిలి మల్లికార్జున్, కిరణ్మయ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల రూప హరికృష్ణ, ఆలయ కమిటీ మాజీ సభ్యులు కిషోర్, కొండాపురం మహేష్, మహేందర్, అరుణ్ భట్, చంద్రప్రకాష్, రామ్మోహన్, సతీష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. महाकाली महाशक्ति राजस्यां पूर्ण पुष्पांजलिं समर्पयामि. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్ గా ప్రసిద్ధిగాంచిన బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ కు సెక్రటరీగా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. మిర్యాలగూడ మార్కెట్ నుండి బదిలీపై బోయిన్పల్లి కూరగాయల మార్కెట్ కు వెంకటేశం వచ్చారు. గత సెక్రటరీ మిర్యాలగూడ మార్కెట్ కు బదిలీపై వెళ్లారు. బుధవారం బోయినపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు, వైస్ చైర్మన్ డివి దేవేంద్రలతో పాటు కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు వెంకటేశంను కలిసి పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బోయినపల్లి మార్కెట్ అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఆనంద్ బాబు కోరారు. అనేక సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించి అభివృద్ధికి సహకారం అందించాలని ఆనంద్ బాబు విజ్ఞప్తి చేశారు. పుణ్యక్షేత్రాల బాటపట్న జంపన్న ఆ స్వామివారి పల్లకి సేవను చూసి భక్తి పార్వశంలో తరించిపోయారు. నిన్నటి రోజున అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఆయన ఇక రాత్రి సమయంలో అంతర్వేదిలోని లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. అంతర్వేదిలో లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతుండగా స్వామివారి పల్లకి సేవను చూసి తరించిపోవడంతో తన సతీమణి విద్యావతితో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న బ్రహ్మోత్సవ వేడుకల్లో పాల్గొనడంతో పాటు స్వామివారి దయతో కంటోన్మెంట్ సుఖ సంతోషాలతో ఉండి అందరూ బాగుండాలని, తమ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభివృద్ధి పదంలో మరింతగా కంటోన్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నట్లు జంపన ప్రతాప్ తెలిపారు. తుకారంగేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే పలు ప్రాంతాలను లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి మార్చడంతో రానున్న రోజుల్లో అనేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్ల హద్దులను మార్చారు.
తుకారంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చాలా ప్రాంతాలు లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్తుండటం పట్ల ఆందోళనకు గురవుతున్న స్థానికులు యథావిధిగా తుకారంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే కొనసాగించాలని కోరుతూ పోలీసు అధికారులతో పాటు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అఖిలపక్షంగా ఏర్పడి పార్టీలకు అతీతంగా నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అఖిలపక్ష నేత యాదగిరి, నక్కా మధు, ఆర్ మల్లేష్, నర్సింగ్రావు, మనోహర్, హంసరాజు, చందర్, శ్రీధర్, శ్రీరామ్ నాయక్ తదితరులు పద్మారావుని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో ఉన్నారు. ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను తీసుకెళ్లి యథావిధిగా తుకారంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేలా కృషి చేస్తారని ఎమ్మెల్యే పద్మారావు వారికి హామీ ఇచ్చారు. మోండా డివిజన్ చేపలబావిలో మినీ సమ్మక్క సారక్క జాతర కొనసాగుతుంటుంది. మేడారంలో జాతర ప్రారంభం కావడంతో చేపలబావిలో సైతం జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంటారు. స్థానికులు అమ్మవారికి మొక్కులను తీర్చుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాజీ చైర్మన్ చెర్రుబోయిన సంతోష్ యాదవ్ చేపలబావిలోని దేవాలయానికి తన వంతుగా సహాయ సహకారాలు అందించారు. ఆలయం వద్ద మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేశారు. నిర్వాహకులు జనార్దన్ యాదవ్, దేవేందర్ యాదవ్ల విజ్ఞప్తి మేరకు ఆలయం వద్ద భక్తులకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా సొంత ఖర్చులతో ఏర్పాటు చేయడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ సామల హేమ బుధవారం పార్షిగుట్టలో పర్యటించారు. స్థానికంగా మంచినీరులో ప్రెషర్తో సరఫరా అవుతుండటంతో నీటి సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. సామల హేమ దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో వెనువెంటనే జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి సరఫరా సమయంలో పైప్ లైన్లను, వాల్స్ ను పరిశీలించి హై ప్రెషర్తో నీటి సరఫరా జరిగేలా చూడాలని సామల హేమ అధికారులకు సూచించారు. డివిజన్లో ఎటువంటి సమస్య ఉన్నా వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని సామల హేమ తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పాల్గొని విజయవంతం చేసిన బారెడ్పల్లి న్యూ క్లబ్ సభ్యులకు అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం జరిగితే ఎంతో అభివృద్ధి జరుగుతుందని ప్రతాప్ రెడ్డి అన్నారు. క్లబ్ అసోసియేషన్ సభ్యులతో పాటు క్లబ్ మెంబర్లు సైతం ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన దీక్షకు మద్దతు ప్రకటించారని ఆయన తెలిపారు. 8 రోజుల దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం ప్రాధాన్యతను తెలియజేశారన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయిన్పల్లి ప్రాంతంలో గుంతల రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. స్థానిక రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. బోర్డు సీఈఓతో పాటు హెచ్ఎండిఏ అధికారుల దృష్టికి తీసుకెళ్లి బీటీ రోడ్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు జేఎంఆర్ టీం సభ్యులు తెలిపారు. అధికారులు స్పందించి ప్యాచ్ వర్క్ పనులు పూర్తి చేయడం పట్ల జేఎంఆర్ టీం సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. విజయ్, హసీన్, ఇర్ఫాన్, రిజ్వాన్, తౌరిక్, ఇమ్రాన్ తో పాటు పలువురు స్థానికంగా జరుగుతున్న ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. చదువుకో తెలంగాణ మిషన్ 10th క్లాస్ అనే నూతన కార్యక్రమానికి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులను ప్రోత్సహించడానికి మెరిట్ స్టూడెంట్స్ కు నగదు బహుమతిగా ఇస్తున్నట్లు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్ హెడ్ భాస్కర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థికి 5 లక్షలు, సెకండ్ టాపర్ కు 3 లక్షలు, జిల్లా టాపర్ కు 2 లక్షలు, నియోజకవర్గ టాపర్ కు 1 లక్ష రూపాయలు, మండల స్థాయి టాపర్ కు 10,000 నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నారు. 3,000 ప్రభుత్వ పాఠశాల నుండి సుమారు 2-3 లక్షల మంది 10వ తరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. సుమారు 600 మంది ఈ ప్రైజ్ మనీ అందుకునే అవకాశం ఉందని, మొత్తం సుమారు 2,02 లక్షల రూపాయలను శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుందని భాస్కర్ తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లలో వాళ్ళు ఎవరైతే కనుక బాగా చదువుకొని మంచి ఫలితాలు తీసుకొని వచ్చి స్టేట్ టాపర్స్ గాను, జిల్లా టాపర్స్ గాను ఇలా వచ్చే వాళ్ళందరికీ కూడా నగదు బహుమతి కింద ఏదైతే కనుక శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారు చేస్తున్నారో చాలా చాలా అభినందనీయం అండ్ చాలా హర్షించదగ్గ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.